వేదిక పైనున్న తెలుగుదేశం పార్టీ జనసేన నేతలందరికీ ఈరోజు అమరావతిలో మాకు ఘన స్వాగతం పలికిన అమరావతి రైతాంగానికి, రైతు కూలీలకు, ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ. తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతి ఈరోజు మన అమరావతిలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఒక పక్క బాధ ఉంది, ఒక పక్క హోప్ ఉంది. మళ్ళీ భవిష్యత్తు మంది, తప్పకుండా అమరావతి కేంద్రంగా మన రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది. ఇంకొక పక్కన మనం చూస్తే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పాడి పంటలు ఇంటికి రాగా బంధువులు, కుటుంబ సభ్యులతో ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా మళ్ళీ జన్మభూమికి వచ్చి బంధువులందరితో కలిసి కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. నాకు బాగా జ్ఞాపకం, మా మిస్సెస్ అయితే 30 ఏళ్లకు మునుపు ఎక్కడ మీరు అన్నా ఉండండి, సంక్రాంతికి మాత్రం నారావారిపల్లికి రావాల్సిందేని పట్టుబట్టి అందరం కూడా నారావారిపల్లికి పోతున్నాం. అందుకే ఇప్పుడు అందరూ పల్లె పిలుస్తోంది సంక్రాంతికి రమ్మని. ఎక్కడికక్కడ నిన్న కూడా చూస్తే రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. అందరూ కూడా పల్లెలకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ సంస్కృతి ఇంకా రావాల్సిన అవసరం ఉంది. భోగభాగ్యాలు తీసుకురావాలని ప్రార్థిస్తాం. ఇప్పుడే మేమందరం కూడా ఇక్కడ భోగేసాం. అన్నీ 1-2 కాదు, పాత వస్తువులను భోగి రోజున మంటలేస్తాం. చిన్నప్పుడు కూడా చూసేవాడిని నేను. పనికిరాని వస్తువులు, మన ఇంట్లో అడ్డంగా ఉండే వస్తువులన్నీ భోగిలో వేసి కాల్చేసి, అవసరమైతే అందులో నీళ్లు పెట్టి అవి కూడా బాగా కాల్చి స్నానం కూడా చేసి ఉండే పాపాలన్నీ వదిలించుకొని మళ్ళా పుణ్యంతో ముందుకు పోవాలని ఆశతో ముందుకు పోతాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజల జీవితాలు ఎక్కిపోయినాయి. చీకటి జీవోలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరంతా కూడా సర్వనాశనం అయిపోయాం. 5 సంవత్సరాలు, నేను 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, కానీ నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు. 5 సంవత్సరాలు ఈ అమరావతి దానికి ఒక ఉదాహరణ. మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను. మీరు బండి ఇబ్బందులు అయితే పగవాడికి కూడా రాకూడదు, అన్ని ఇబ్బందులు పడ్డారు. అడుగడుగునా అవమానం. రాష్ట్రానికి అండగా ఉంటామని 35,000 ఎకరాలు భూమి మీరు రాజధానికి ఇచ్చారు. నేను కూడా మీకోసం ఒకటి ఆలోచించాను. ఇంత ఉదారంగా వచ్చిన మిమ్మల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసి పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతామో, ప్రజలతో కలిసి సంపద ఏ విధంగా సృష్టిస్తామో దానికి నాందిగా అమరావతి కేస్ స్టడీగా ప్రపంచంలోని మిగిలిపోయేట్టుగా మనం ప్రారంభించాం. అది జరుగుంటే అదే జరిగేది, కానీ అది జరగలేదు. అందుకే ఈరోజు మీరు అందరూ చూస్తే అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ చీకటి జీవోలన్నీ తగలబెట్టాం. ఈరోజు నేను, పవన్ కళ్యాణ్ గారు మేమిద్దరం హామీ ఇస్తున్నాం, మన రాజధాని అమరావతి. ఇది ఆంధ్రప్రదేశ్కి సస్యశ్యామలం చేయడానికి, ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు కానీ, ఇంకొక పక్క సంపద సృష్టించే కేంద్రం కానీ, ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు. ఈరోజు ఇది ఒక దేవతల రాజధాని. ఇది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు. ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది, సైకో వధ కూడా అయిపోతుంది.
తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. 87 రోజులే లెక్క పెట్టుకోండి. ఇంకా ఈ రోజు నుంచి 87 రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం. లెక్క పెట్టుకోమంటున్నా. అప్పుడే ఆ సిమ్టమ్స్ కూడా ప్రారంభమైన అమరావతిలో కనపడొస్తున్నాయి. సిమ్టమ్స్ కూడా మంచి రోజులు వస్తాయని శుభ గడియలు తలుపు తట్టే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. మనం ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒకటి కాదు, చాలా ప్లే కార్డ్స్ అన్నీ కూడా మనం ఇచ్చేసాం. రాజకీయ హింసని, అక్రమ కేసుల్ని, మోసపు హామీల్ని, బడుగు బలహీన వర్గాలు ఉసురు తీస్తున్న మదాన్ని, ఇంకొక పక్కన మీరు చూస్తే 1-2 కాదు, జగన్ అహంకారాన్ని కూడా ఈ భోగిలో తగలబెట్టాం. ఒక అహంకారాన్ని, పేదల్ని పట్టి పీడిస్తున్నటువంటి ధరల పెరుగుదల, అంగన్వాడీ ఈరోజు పండగ పూట కూడా రోడ్డు మీద ఉండే విధంగా నిలబెట్టాడంటే, ఆడబిడ్డల్ని రోడ్డు పాలు చేశాడంటే, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయలేదంటే అది ఈ ప్రభుత్వం యొక్క అహంభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు, కానీ మీకు ఉద్యోగం మాత్రం లేదు, జాబ్ లేదు. నిరుద్యోగ సమస్యను కూడా తగలబెట్టాం. భవిష్యత్తులో ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి జనసేన, తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ చేస్తున్నా. ప్రజల కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా ఈరోజు ఈ భోగులో తగలేసాం. అన్నీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. మన సంస్కృతి సాంప్రదాయాలు మీరు ఒకసారి చూస్తే, ఒక పక్క ఈరోజు భోగి, రేపు సంక్రాంతి. సంక్రాంతికి మళ్ళా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు రావాలని మన పెద్దలను ఒకసారి పూజలు చేసి నివాళులర్పించి మళ్ళా మన కొత్త క్రాంతుల కోసం ముందుకు పోయే పండుగ. మన సంస్కృతిలో ఇంకో భావం చూస్తే ఎల్లుండు కనుమ పండుగ రోజున పశువులకు కూడా పూజలు చేసి పశు సంపద పెరగాలని, తద్వారా పాడి పంటలే కాదు పశు పంటలు కూడా, పశు సంపద పెరగాలని మనం ఆకాంక్షించే పరిస్థితికి వస్తున్నాం. ఇలాంటి ఒక సుసంపన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం తెలుగు వారి సొంతం. దాన్ని నేను గర్వపడుతున్నా. కానీ ఈరోజు నాకు ఒక బాధ కూడా ఉంది. ఈరోజు పండుగ కూడా సరిగా జరుపుకోలేని పరిస్థితిలో పేదవాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే ఒకప్పుడు సంక్రాంతి కానుకిచ్చేవాళ్ళం. 6 రకాల వస్తువులతో సంక్రాంతి కానుకిచ్చాం. అదే మరి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ఈరోజు పండుగ జరుపుకోవాలంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకటి కాదు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పెరిగింది, కరెంటు ఛార్జీలు పెరిగాయి, పన్నులు పెరిగాయి. ఇంకా మీరు చూస్తే పేదవాడు బతికే పరిస్థితి లేకుండా పోయింది. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే ప్రభుత్వం ఇది. రేపు రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి సంపద సృష్టించి మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15ని 100 రూపాయలు చేసే విధానం, 1000ని 1000 రూపాయలు చేసే విధానం, 1000ని 10,000 రూపాయలు చేసే విధానం, పేదవాడికి సంపద సృష్టించడం ఏకైక ధ్యేయంగా ఈ 2 పార్టీలు ముందుకు పోతాయి. చాలామంది కనిపిస్తుంది. ఒకే ఒక ఉదాహరణ, ఈరోజు మీరు 35,000 ఎకరాలు భూమి ఇచ్చారు. తిరిగి మీకు అందరికీ ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చాం. మిగిలిన భూమి ఇక్కడ కావాల్సిన రోడ్లకు కానీ, పార్కులకు కానీ, కొన్ని ప్రభుత్వ సంస్థలకు కానీ, కొన్ని ప్రైవేట్ సంస్థలు రావాలంటే వాళ్ళకి ఇవ్వడానికి కూడా భూమి పెట్టుకుని ఇంకా 8,000 నుంచి 10,000 ఎకరాలు మిగులుతుంది. ఆ 8,000 ఎకరాలు, 10,000 ఎకరాలు అమ్మితే
ఒకప్పుడు నేను ఉన్నప్పుడైతే బిగినింగ్లోనే 10 కోట్ల ఎకరా అమ్మింది. ఇప్పుడు తగ్గిపోయింది, మళ్ళా పెరుగుతూ ఉంది. నిన్న మొన్న పెరిగే సిమ్టమ్స్ కనపడొస్తున్నాయి. అంటే మళ్ళా తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుందని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. అందుకే ఒక ఆశ కూడా పెరిగింది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ 8,000 10,000 కోట్ల రూపాయలు 8,000 ఎకరాలు కానీ ఉంటే కొద్దిగా మనం అమ్ముకుంటూ ఉంటే, మార్కెట్ రేటుకి అమ్ముంటే 1,00,000 కోట్ల రూపాయల సంపద ఆ రోజుది. ఇదే 30 కోట్లకు అమ్మితే 3,00,000 కోట్ల సంపద. హైదరాబాద్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే, హైటెక్ సిటీ ఎదురుగా నేను మొట్టమొదటిసారిగా ప్రారంభించినప్పుడు ఎకరా 1,00,000 రూపాయలు. అలాంటిది ఈరోజు 100 కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చింది. అంటే ఎన్ని రెట్లో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది సంపద సృష్టించే మార్గం. ఒకసారి ఇక్కడ బిల్డింగ్స్ వచ్చినా, ఆఫీసులు వచ్చినా, హాస్పిటల్స్ వచ్చినా మళ్ళీ ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఉపాధి వస్తుంది. మళ్ళా వాళ్ళ నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళకు అవసరం అడుగుంటే మళ్ళా దానిపైన గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అదే సంపద సృష్టించడం దుర్మార్గుడు ప్రారంభించాడు. ప్రజావేదికతో విధ్వంసానికి నాంది పలికి 5 సంవత్సరాల్లో కూల్చడం తెలుసు కానీ నిర్మాణం తెలియని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మేము హామీ ఇస్తున్నాం, తప్పకుండా భవిష్యత్తులో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధ్యత, నిరుపేదలకు అండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. రైతులకు ఎన్ని కష్టాలు ఈ 5 ఏళ్లలో మామూలు కాదు. పండిస్తే పంటకు గిట్టుబాటు ధర లేదు, కొనే నాదుడు లేదు, కరువు వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు, తుఫాను వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా సమస్యలు ఫేస్ చేశారు. 466 మండలాలు కరువు వస్తే 106 మండలాలని చెప్పి కేంద్ర సహాయం కూడా తీసుకొని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంగన్వాడీ అయితే దగ్గర 32 రోజులుగా ధర్నా వాళ్ళు నిరసన చేస్తామంటే కనీసం వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవే కాకుండా ఇంకొక పక్క వీడికి వస్తే ఓసారి మనసు బాగా ఆందోళన, ఆవేదన చెందే పరిస్థితి వస్తుంది. 5 ఏళ్లకు మునుపు కట్టిన బిల్డింగులన్నీ కడాన ఈ చట్టాలు ఏ విధంగా ఉంటాయంటే, నేను దానికి మొన్న ఒక కథ చెప్పాను. భస్మాసురుడు శివుడిని వరవడగుతాడు, పాపం బోళా శంకరుడు వరం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఎవరి చేయి మీద, ఎవరి నెత్తిపైన చేయబెడితే వాళ్ళు బూడిదైపోవాలని వరం. మీరందరూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల మంది కూడా శంకరుడు మారిగా, బోలా శంకరుడు మారిగా మీరందరూ కూడా వరం ఇచ్చేశారు, ఓటు ఇచ్చేశారు, ఓటు వేసేశారు. ఆ ఓటు వేసిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే అందరి తల మీద చేయబెట్టాడు, అందరిని బూడి చేయడానికి. అప్పుడైతే ఆ భస్మాసురుడు శివుడైతే పారిపోయి దేవుడే పారిపోయాడు, మహావిష్ణువు దగ్గర మొరబెట్టుకున్నాడు. నన్ను తప్పు అయిపోయింది, దుర్మార్గుడికి వరం ఇచ్చా కాబట్టి కాపాడండి అంటే ఆయన మళ్ళీ చూస్తే మీరు మహిషాసుర మోహిని అవతారం ఎత్తి డ్యాన్స్ చేసి వీడిని మెప్పించి వాడి చెయ్యి వాడిని తినిపెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి బూడిద చేసే పరిస్థితికి వచ్చారు. అంటే భగవంతుడికే తప్పలేదు ఈ కష్టాలు. నేను అందుకే చెప్తున్నా, విష్ణుమూర్తి వచ్చి చేసే వరకు ఈశ్వరుడు కూడా దిక్కు లేకుండా పోయింది. ఇక్కడ ప్రజలు ఓటేసిన తర్వాత అందరి తల మీద చేయబెట్టాడు, పెడుతూనే ఉన్నాడు. ఇంకా బతికున్నాం, అక్కడ బూడిదైపోయారు కానీ ఇంకా జీవోత్సవాలుగా బ్రతికున్నాం. అందుకే నేను అడుగుతున్నా, మళ్ళా మీకు ఒకే అవకాశం, 87 రోజులు ప్రతి ఒక్కరుగా ఆలోచించుకుని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఒకే దారికి రావాలి. అది వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేసే పరిస్థితి మీరందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమానికే
నేను కానీ జనసేన గారు కానీ మీకు ఇవ్వరు. ఇంకా 87 రోజులు ఓపి పట్టాలా, కోర్టుకు పోవాలా. మిమ్మల్ని అభినందిస్తున్నా. 5 ఏళ్ళు పోరాడారు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద పోరాటం ఎప్పుడూ జరగలేదు. అంత పెద్ద పోరాటం చేసిన ఇక్కడ రైతాంగాన్ని, ప్రత్యేకంగా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా జరగలేదు. కడాన మిమ్మల్ని చూస్తే ఇక్కడ అడుగడుగునా మిమ్మల్ని హింస చేశారు. ఇక్కడే మా పోలీసులు ఉన్నారు. పాపం వాళ్ళని నేనేం మాట్లాడను, కానీ వాళ్ళు చేసిన అరాచకాలు అయితే రాక్షసులు కూడా అంత అరాచకాలు చేయరు. అన్ని అరాచకాలు చేశారు ఈ పోలీసులే. రేపు మళ్ళా మీకు జిందాబాద్ కొట్టబోయేది కూడా ఈ పోలీసులే. తొందరలో వస్తారు మళ్ళీ మీ దగ్గరికి. వచ్చేట్టుగా చేస్తున్న అదే ప్రజాస్వామ్య విశిష్టత. నేను చాలా విన్నాను, చాలా చూశాను. ఇన్ని రోజులు మీరు ఆందోళన చేస్తూ ఉంటే, కడాని ఇక్కడ ఆడబిడ్డలుంటే ఆందోళన చేయనీయకుండా చేయడం కోసం డ్రోన్స్ పంపించి బాత్రూముల పైన ఎగరేసే పరిస్థితికి వచ్చారంటే, మీరు పాదయాత్ర నడుస్తూ ఉంటే భోజనం చేయడానికి టెంట్లు వేయనీయకుండా మిమ్మల్ని రోడ్డు మీదనే భోంచేసే పరిస్థితి తీసుకొచ్చారంటే, ఇప్పుడు కూడా అన్నారు ఈ స్కూల్ ఎట్టిచ్చారు పాపం వాళ్ళు ఏం చేస్తారని. అంత భయం ఉంది. అంటే ఒక దుర్మార్గుడు పాలనలో వేరే రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ స్కూల్లో మీటింగ్ పెట్టాలన్నా భయపడే పరిస్థితికి వస్తున్నారంటే, ఇవన్నీ కూడా మనం చూస్తే దీంట్లో ఆశ్చర్యం లేదు. ఇప్పుడే రామకృష్ణరాజు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. రఘురామకృష్ణరాజు, ఆయన ఈరోజు రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ అరెస్ట్ చేసి ఆయన విభేదించాడని, విమర్శించాడని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో, సిబిసిఐడి పోలీస్ స్టేషన్లో విపరీతంగా కొట్టి మళ్ళీ అతన్ని జైలుకు పంపించారు. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరంగా సిచ్యువేషన్ అంటే, మేమందరం బయట ఉన్నాం. ఇక్కడ నేరుగా హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాం, ప్రెసిడెంట్కి లెటర్ రాశా, ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాశా, గవర్నర్కి లెటర్ రాశా. అయినా కూడా కొట్టారు. కొట్టిన తర్వాత ఆయన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయ్యి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్కి పంపించి, హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లో సర్టిఫికెట్లన్నీ తీసుకొని ఆయన కొట్టిన మాట వాస్తవాన్ని ధృవీకరించారు. ధృవీకరించిన తర్వాత సుప్రీంకోర్టులో వేసాడు మళ్ళీ ఆ కేసు. ఇంకా ఆ కేసు అట్లే పెండింగ్ ఉంది. ఒకసారి హైదరాబాద్ నుంచి ప్రధానమంత్రి గారు వెస్ట్ గోదావరిలో ఆయన నియోజకవర్గంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వస్తున్నాడు. మీటింగ్కి వస్తా ఉంటే అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రధానమంత్రి వస్తే ఆ మీటింగ్కి పోవాలంటే ఆయన ఎక్కిన ట్రైన్ ఏం చేస్తారో తెలియకుండా చంపేస్తారనే భయంతో మళ్ళా మధ్యలో దిగి పారిపోయాడు. అప్పటి నుంచి ఇక్కడ రాకుండా ఒక ఎంపీ ఈ రాష్ట్రంలో వాళ్ళ ఊరికి కూడా రాకుండా, నియోజకవర్గానికి రాకుండా 5 ఏళ్ళు ఢిల్లీలో ఉన్నాడు. నిన్న మళ్ళా వాళ్ళ ఊరికి పోవాలంటే హైకోర్టుకు వచ్చి నన్ను అరెస్ట్ చేయకుండా ఒక ఉత్తర్వు ఇవ్వమంటే, ఒకవేళ అరెస్ట్ చేయాలంటే 41A ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయమంటే, మొట్టమొదటిసారిగా 5 ఏళ్ల తర్వాత లాస్ట్లో ఈరోజు హైకోర్టు ఆర్డర్తో వాళ్ళ ఊరికి పోయాడంటే ఒక ఎంపీ. కెన్ యూ ఇమాజిన్? మొన్నే ఒక అతను అమెరికాలో తెలుగుదేశం పార్టీకి, జనసేనకి మనం పోరాడే విషయాల్లో అక్కడక్కడ పోస్టులు పెడుతున్నాడని, వాళ్ళ తల్లికి బాగాలేకపోతే యశస్వి వాళ్ళ తల్లికి బాగాలేకపోతే వచ్చాడు. వస్తానే ఆయన్ని అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్లో. అరెస్ట్ చేసిన తర్వాత పాస్పోర్ట్ లాక్కున్నారు. ఆ పాస్పోర్ట్ లాక్కుంటే కోర్టుకు వచ్చి పాస్పోర్ట్ మరి లాక్కున్నారంటే చెప్పారు. 41A నోటీసులు మేమందరం పోయినాక పంపించారు. మళ్ళీ తిరుపతిలో కేసు ఇచ్చారు, మళ్ళా అక్కడికి రమ్మని. అమెరికాకు పోకుండా అడ్డుపడి ఆయన పాస్పోర్ట్ కూడా లాక్కొని హైకోర్టు చెప్పినా వినలేదంటే ఏమన్నాలో మీరే ఆలోచించండి. ఈరోజు ఇక్కడ ఉంది, ఈ బిల్డింగ్లన్నీ ఉన్నాయి, మీరు చూస్తున్నారు.
ఆ రోజు మనం కట్టిన అమరావతి అసెంబ్లీలోనే సమావేశాలు, మనం కట్టినటువంటి సెక్రటరియట్లోనే కేబినెట్ సమావేశాలు, హైకోర్టు ఇక్కడి నుంచే ఫంక్షనింగ్. వీళ్ళ కోసం మామూలుగా ఇన్ని జరుగుతూ ఉంటే, అరాచకాలు జరుగుతూ ఉంటే కోర్టులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చాయంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఇక్కడే రోడ్డు వేస్తే ఆ రోడ్డు మట్టి కూడా దూకొని పోయే పరిస్థితికి వచ్చారు, మెట్టలు దూకొని పోయే పరిస్థితికి వచ్చేసారు. ఇక్కడ ఇసుక మెట్టలు పెడితే మొత్తం దొంగిలించుకునే పరిస్థితికి వచ్చారు. హైకోర్టు యొక్క జడ్జెస్ కట్టినటువంటి ఇండ్లు కూడా పూర్తి చేయలేదు 5 ఏళ్ల తర్వాత. ఎమ్మెల్యేలకు కట్టిన వాళ్లకు, స్టాఫ్ కట్టిన ఇండ్లు ఏది పూర్తి చేయలేదు. కానీ ఎంత అవస్థపడ్డారంటే, మీరు నిన్న కూడా అమరావతి కాకుండా 3 రాజధానులని విశాఖపట్నానికి పోతానంటే మళ్ళా మీరు ఫైట్ చేసి కోర్టుకు పోతే మళ్ళా సుప్రీంకోర్టులు రావడం, మళ్ళా హైకోర్టుకు రావడం, మీరు ఎక్కిన గడప దిగన గడపే లేదు. 5 ఏళ్ళు మీరు పోరాడారు. హ్యాండ్స్ ఆఫ్ టు యూ. మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నా. మీ గెలుపు అమరావతి గెలుపే కాదు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ గెలుపు, తెలుగు జాతి గెలిపేది. తెలుగు జాతి కోసం మీరు త్యాగం చేశారు. అలాంటి త్యాగం చేసిన మీ యొక్క త్యాగం వృధాగా పోదు. తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. మీకందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఈరోజు సంక్రాంతి సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవ్వడు కూడా ప్రపంచంలో ఎక్కడా చేయడు. ప్రపంచంలో 3 రాజధానులు అనేది ఎక్కడా లేదు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు ఈయన? విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి? అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉంటావని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని వస్తానే 3 రాజధానుల ముచ్చట 3 ముక్కలు ఆటాడే పరిస్థితికి వచ్చాడు. అంటే 10 సంవత్సరాలు అవుతుంది రాజధాని లేకుండా చేశాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, మేమిద్దరం కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం, దాంట్లో అనుమానమే లేదు. కర్నూలు హైకోర్టు బెంచ్ కూడా అక్కడ పెడతాం. పెట్టడమే కాదు, పూర్వ వైభవం ఒకప్పుడు 56లోనే 53లో కర్నూలుకి మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడు తాత్కాలిక రాజధానిగా ఆ రోజు మనం పెట్టుకున్నాం. మళ్ళీ కర్నూలుకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ 3 నగరాలే కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. 87 రోజులే సమయం ఉంది. 87 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో పర్వాలేదు, ఏమంటే ఏం జరుగుతుంది అనుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. ఏదో నాకేదో అధికారం కోసమో పవన్ కళ్యాణ్ అధికారం కోసం కాదు, తెలుగుదేశం జనసేన కోసం కాదు, తెలుగు జాతి కోసం, 5 కోట్ల జనాభా కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రం మొత్తమే ఆలోచించాలి. ఇక్కడే అమరావతి రైతులే కాదు, అమరావతిలో ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, ఒక గ్రామం కాదు, అన్ని వర్గాల కోసం, అన్ని వర్గాల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే సంక్రాంతి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఒక సంకల్పం చేయాలి. ఈరోజు తెలుగు జాతి అన్ని విధాల ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు తెలంగాణ, హైదరాబాద్ ఉంది. ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఎన్ని రోజులు? 25 ఏళ్ళు, 30 ఏళ్లే. ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తే ఎక్కడికో వెళ్ళే పరిస్థితి వచ్చింది. దేశంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం, తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా తయారైందంటే దానికి కారణం హైదరాబాద్. దాంట్లో సైబరాబాద్ తీసుకొచ్చాం, నాలెడ్జ్ ఎకానమీ పోయాం.
మీ ఊర్లో మీరు చూడండి, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు, ఐటీ చదువుకున్న వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు ప్రపంచం మొత్తం రాణించారు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం రాణించలేకపోయాం. కాబట్టి మా ఇద్దరు ఆలోచన కూడా ఒకటే, తెలుగువారు ప్రపంచం అంతా కూడా నెంబర్ 1గా ఉండాలనేది మా ఆకాంక్ష. 2047కి ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు జాతి నెంబర్ 1గా చేయడం మా ధ్యేయం, మా ఆశయం. ఇది జరుగుతుంది. అదే సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మా ఇద్దరిపైనే కాదు, తెలుగుదేశం జనసేన కార్యకర్తలపైనే కాదు, ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ కూడా మారాల. ఇంకా కూడా మారకపోతే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అపీల్ చేస్తున్నా, గట్టిగా కూడా చెప్తున్నా. నేను కూడా 14 ఏళ్ళు మిమ్మల్ని చూశా. మీరెప్పుడు కూడా దుర్మార్గుడి చేతల్లో బలైపోయారు, అప్రతిష్ట పాలు తెచ్చుకున్నారు. ఈ రోజైనా సంక్రాంతి సంకల్పం చేయండి. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంక్రాంతి సంకల్పం చేయాల్సింది మా పోలీసు వాళ్ళు చేయాల. మీ పిల్లల కోసం మీరు ఆలోచించుకోండి. మారండి. మారకపోతే ప్రజాస్వామ్యం మిమ్మల్ని కూడా మారుస్తుంది, ప్రజలే మిమ్మల్ని మారుస్తారు, మిమ్మల్ని వదిలిపెట్టరు. అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మాత్రం పోలీసులు కూడా కోరుకుంటూ, మరొక్కసారి అందరినీ కోరేది, ఈ 3 రోజుల్లో తెలుగు జాతి మొత్తం సంకల్పం చేయాలి. రాతి యుగం పోవాలి, స్వర్ణ యుగం రావాలి. దీనికోసం మనందరం కూడా ఎక్కడికక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పండగ ఏమో భోగి, పాలకుడేమో మానసిక రోగి. ఈ మానసిక రోగిని వదిలించుకోవడం మనందరి బాధ్యత. మీరు 5 ఏళ్ళు నిర్ణయాలు చూడండి, మామూలు వ్యక్తులు ఎవ్వరు చేయరు ఒక మానసిక రోగి అయితే తప్ప. ఆ రోగం ఏంటో మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. తెలుసా మీకు అందరికీ? యువత అందరికీ అర్థమైందా లేదు ఇప్పటికైనా? కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఈ పోలీసులు ఆ మానసిక రోగి పైన యాక్షన్ తీసుకోవాలి, కానీ ఈ పేద ప్రజలపైన కాదు, ప్రజలపైన కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోని వాళ్ళందరినీ కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ. ఇంకా మీకు ఏం అనుమానం అవసరంలా, మంచి రోజులు వచ్చేస్తున్నాయి, మంచి రోజులు వచ్చాయి. రాబోయే సంవత్సరం ఇదే ప్రాంతంలో సంక్రాంతి బ్రహ్మాండంగా భోగేసుకొని, సంక్రాంతి కూడా బ్రహ్మాండంగా చేసుకుని ప్రపంచానికి తెలియజేసే రోజు తొందరలోనే వస్తుంది. అలాంటి పరిపాలనకు ప్రారంభం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఊర్లో ఉంటారు, అందరూ కూడా సంకల్పం చేయండి. ఇలాంటి ఎవరు రాజకీయాల్లో నేను ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ ఇలాంటి వ్యక్తి, రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకో ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈరోజు మంచి కార్యక్రమం, ఆతిథ్యం ఇచ్చినటువంటి అమరావతి రైతాంగానికి, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేశారు, ఈరోజు మమ్మల్ని పిలిపించి మీ సంఘీభావాన్ని తెలియజేశారు. మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
స్పిరిచువల్ సెన్స్లో నాకు స్వామి వివేకానంద క్వైట్ ఇన్స్పిరేషన్ నాకు. ఆయన అన్న వాక్యం ఏంటంటే, మనకి నువ్వు ఏది అనుకుంటే అది సాధిస్తావు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ టు ఇమాజిన్, ఎబిలిటీ నీ సంకల్ప శక్తిని బట్టి. సో మా నాన్న ఇది చెప్తామంటే నేను అడిగేవాడిని, నేను ఏదనుకుంటే అది అవుతాను అనుకునేవాడిని. ఇమాజిన్ చాలా సింపుల్ హౌసెస్ మావి, పెద్ద డబ్బున్న వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మా నాన్న మ్యాక్సిమం అయితే ఎస్ఐ మా నాన్న. అంటే నాకు ఎవరన్నా కారులో వెళ్తుంటే నాకు ఊహించుకున్నాను, అసలు ఎట్లా వీళ్ళు కారు కొనుక్కుంటారు అనుకునేవాడిని. అంటే వాళ్ళు ఏం చేస్తే కారు వచ్చింది అనుకునేవాడిని. ఇట్లా ఫిల్డ్ విత్ క్వశ్చన్స్. సో నాకు ఆ సమాధానాల కోసం ఎత్తుకోండి. సో ఐ వాజ్ పొలిటికల్ యాక్టివ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అండ్ క్వైట్ ఎంతూసియాస్టిక్ ఉండేది. Maybe these questions made me to think. So atla process lo I was thinking I want to become many things. I want to become a scientist, I want to become anukunte ma nanna adiga. Ma nanna great devotee of Ramakrishna Paramahamsa and Swami Vivekananda. So ఆయన అడిగితే ఆయన ఏమనంటే, నువ్వు ఏది అనుకుంటే అది అవుతారో, దట్స్ వాట్ స్వామి వివేకానంద సేస్. అంటే నేను అన్నాను, డూ థింక్ ఐ కెన్ బికమ్ లైక్ యూనో ఒక విపరీతమైన శారీరక బలం కావాలి నాకు, వేర్ ఐ కెన్ త్రో ఎన్ ఎలిఫెంట్. ఒక ఏనుగుని పడేసేంత శక్తి ఉంటుందా అంటే, నేను ఎంత ఉండేవాడు. నాకు చిన్నప్పటి నుంచి స్ట్రెంత్ పిచ్చి నాకు. దేనికి అంటే, నాకు ఆస్తమా ఉండేది, నేను పరిగెట్టలేకపోయాను. స్కూల్స్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను. సో నాకు కోటరామూర్తి ఒకటి ఇష్టం. అంటే ఆయన గుండెల మీద బండరాలు పెట్టి కొట్టించుకోవడం ఇవన్నీ అలా అన్నీ చేసేవాడు కదా. తెలుగు పాటలు ఉండేవి. ఇవన్నీ చేయొచ్చా అంటే చేయొచ్చు అనేవాడు మా నాన్న. సార్ నాకు that started. Leonardo da Vinci and Swami Vivekananda were my fascinating people for me. So that's what made me. అంటే ఒక వ్యక్తి ఇన్ని చేయగచ్చా అంటే దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. ఏదైనా సరే వెరీ సింపుల్. ఈరోజు నేను ఏదో మీకు భాషను ఇవ్వడానికి, ఉపన్యాసం ఇవ్వడానికి కాదు, కానీ జస్ట్ టు టేక్ ఆఫ్ టు అండర్స్టాండ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఆఫ్ కోర్స్ మై సోషల్ అండర్స్టాండింగ్, పొలిటికల్ ప్రాసెస్. The reason why I made me to come into politics అంటే, చిన్నప్పుడు ఏముంటుంది, చదువుకునేటప్పుడు పాఠాల్లో చాలా అద్భుతమైన వ్యక్తులు ఉంటారు. నిజ జీవితంలో ఎమ్మెల్యేస్ని పిలిస్తేనేమో నాకు వీళ్ళు నచ్చేవాళ్ళు కదా. నాకు కాంట్రాస్ట్ అనిపించేది నాకు. మనకన్నీ ఫ్రీడమ్ స్ట్రగుల్లో లీడర్స్ చెప్తారు. సో నాకేమనిపించింది, ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ అదర్స్, హౌ అంటే ఎందుకు సమాజం ఇలా ఉంటుంది, వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు, వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు అనుకునేటప్పటికి నాకు సమాధానం ఏంటి అనిపించిందంటే, స్టాప్ లుకింగ్ ఎట్ అదర్స్. నువ్వే మారని కాడికి నువ్వు ప్రపంచాన్ని ఏం మారుస్తావు? వాళ్ళు ఎందుకు మారలేదు నువ్వు ఎందుకు అనుకుంటావు? ఫస్ట్ నువ్వు మారు. బీ ద చేంజ్ యూ వాంట్ టు బీ. వాళ్ళు ఎందుకు డిసిప్లైన్గా లేదంటే, నీకు డిసిప్లైన్ ఉందా నీకు? వాడు ఎందుకు ఇట్లా మాట్లాడంటే నువ్వు అలా మాట్లాడకుండా ఉండగలవు. సో మై ఎంటైర్ గ్రోత్ టిల్ 23-24 ఇట్ వాస్, ఐ స్టాప్ లుకింగ్ అవుట్ సైడ్. నాన్-జడ్జిమెంట్ బేసిక్, నేను ఎవరిని జడ్జ్ చేయను. సో నాన్-జడ్జిమెంటల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఐ స్టార్ట్ వర్కింగ్ అవుట్ ఆన్ మై సెల్ఫ్. నేను మర్చిపోయాను వేరే ప్రపంచం. నాకు తెలిసి నాతో సమస్య నాకే. ఇలా చేసుకుంటూ వచ్చేటప్పటికి ఫైనల్లీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, ఆఫ్టర్ ఫ్యూ ఫిల్మ్స్, ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఎక్స్టెండ్ మై సెల్ఫ్ అనిపించింది. ఐ డోంట్ నో వేర్. ఐ ఫెల్ట్ గుడ్ when I spoke about politics. I felt good when I do something for people. That's what catapulted me into politics. So this is where I am, and this is what I want to share. You can ask me whatever you feel like. Thank you for the opportunity. I have a question. Generally, most of the politicians today, ఫార్మర్స్ మీద సమస్యల్ని అంతలా ఎలుగెత్తి చూపాల్సిన అవసరం ఏంటంటే, రోజు అన్నం తినేవాడికి, అన్నం పండించేవాడికి కష్టం ఎందుకు చెప్పాలనేది చాలా ఇబ్బందిగా అనిపించిందండి. చాలా ఇబ్బందిగా అనిపించింది. రోజు అన్నం తినే మనకి, ఎనీ పొలిటీషియన్, హూఎవర్ ద పాలసీ మేకర్, హూఎవర్ ఇట్ ఈస్, ప్రతిరోజు అన్నం తినేవాడికి ఫార్మర్ బాధని ఏం చెప్తాం? అది నిజంగా అర్థం కాదా, లేదంటే ఈజ్ ఇట్ ఎ డ్రామా దట్ దే ఆర్ ప్లేయింగ్ అనేది ఒకటి ఫస్ట్ క్వశ్చన్ అండి. సరే, సమస్యలు ఉన్నాయి, ఎవరో ఒక నాయకుడు వచ్చి తీర్చాలి, ఎవరో ఒకరు వచ్చి ఏదో చేయాలి. దాని తర్వాత దిస్ టాపిక్ బికమ్ ఒక దాన్ని ఏమంటారంటే అబ్యూజ్ అనాలా, లేదంటే దిస్ ఈజ్ లైక్
మార్కెటింగ్ అయిపోయింది అన్నట్టు. అంటే ప్రతి సమస్య మీద పొలిటీషియన్స్ వచ్చి పొట్లాడడం లేదంటే సో ఇదేంటంటే ఇలా మా కళ్ళతో మేము కొన్ని గ్రామాల్లో చూసాం. పొలిటికల్ గెయిన్ కాకుండా అంటే ఓట్ గెయినింగ్ కాకుండా యాజ్ అ పార్టీ కానీ యాజ్ అ పర్సన్ వీ నో యూ సార్ యాజ్ అ హ్యూమానిటేరియన్ మీరు ఫార్మర్స్కి బిహైండ్ ఏం చేస్తారనేది, ఏం చేయొచ్చు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ బియాండ్ పాలిటిక్స్. See, I tell you what, very simple, I tell you. అంటే అందరూ మాట్లాడతారు అది అనిపిస్తుంది కదా, బియాండ్ పాలిటిక్స్ వాట్ కేక్ అంటాం. వీ కెన్ క్రియేట్ ఎ సోషల్ మూమెంట్. ప్రాబ్లం ఏంటంటే మన ఒక్కళ్ళం లేదు, సెల్ఫ్ అవేర్నెస్ కదా, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఇండివిజువల్. ఇప్పుడు ఈ మూమెంట్ ఉంది అంటే ఇప్పుడు బేసిక్ వీళ్ళకి, నేను చాలా కాలం క్రితం when I was doing a film called తమ్ముడు, it reached some post success 100 days తర్వాత, maybe I'll give you the relevance why I'm saying it. స్టార్ట్ చేసిన తర్వాత మేబీ ఇన్స్టెడ్ ఆఫ్ సెలబ్రేటింగ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ నల్గొండ ఫ్లోరోసిస్ ఇష్యూ. ఫ్లోరోసిస్ ఉండింది, ఐ వాంట్ క్రియేట్ సమ్ క్లీన్ వాటర్ అన్నీ పెడదామంటే లోకల్ పొలిటికల్ లీడర్స్ దే డీంట్ లెట్ ఇట్ హ్యాపన్. వాళ్ళందరూ కమ్యూనిస్ట్ లీడర్స్, మళ్ళీ ఎవరు అందరూ వేరే పార్టీకి, అందరూ సిపిఎం మీరు వచ్చి చేసేది ఏంటి మేము చేసుకుంటామని. పక్క నుంచి కృష్ణా నది వెళ్తూ ఉంటుంది, కృష్ణా వాటర్ హైదరాబాద్కి వెళ్తుంటుంది కానీ ఫ్యూ కిలోమీటర్స్లో. ఇక్కడేమో ఫ్లోరోసిస్ తోటి అందరూ ఎముకలు వంగిపోయి ఉంటాయి. అలాగే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దెర్ ఇస్ అన్ ఇష్యూ. ప్రాబ్లం ఏమవుద్దంటే పొలిటికల్ విల్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ వెరీ పూర్. నేనేమనుకున్నానంటే ఇప్పుడు వెళ్ళి చేసామనుకో, సోషల్ మూవ్మెంట్ చేసినా ఏం చేసినా ఫైనల్ ఇట్ హ్యాస్ టు ల్యాండ్ విత్ ద పొలిటికల్ లీడర్స్. అంటే ఎన్ని దారులు కూర్చొని వెళ్ళి కలిసేది ఫైనల్గా పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్తుంది. ద పొలిటికల్ డెసిషన్. యూ కెన్ క్రియేట్ ఎ సోషల్ మూవ్మెంట్. ఎ సోషల్ మూవ్మెంట్ హ్యాస్ టు బికమ్ అ పాలసీ. సో ఇఫ్ దట్ ఈస్ ద వే ద ఫైనల్ ల్యాండింగ్ పాయింట్, అంటే స్టార్ట్ ఫ్రమ్ ల్యాండింగ్ పాయింట్. సో అందుకని దట్స్ వాట్ వీ డూ ఇట్. సోషల్ మూవ్మెంట్స్ ఆర్ నీడెడ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ వే. That's what I want to make. అంతేగా. థ్యాంక్ యూ. లైక్ ఎవ్రీవన్ విల్ బి థింకింగ్ అబౌట్ డెవలప్మెంట్. ఏదైనా స్టార్ట్ చేయాలి, ఏదైనా కొత్తగా చేయాలి అని అనుకుంటారు, కానీ అది చేసింది ఎంతకాలం ఉండాలి, ఏ సస్టైనబుల్ ఫ్యాక్టర్స్ మీద ఉండాలి అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. లైక్ ఇఫ్ ఇట్ కమ్స్ టు టూరిజం ఆర్ ఎవ్రీథింగ్, ఏ ఇనిషియేషన్ తీసుకున్నా, లైక్ వెన్ అ పార్టీ కమ్స్ ఇన్ టు పవర్, వాళ్ళు స్టార్ట్ చేసే ప్రతి దానికి డెవలప్మెంట్ లైక్ ఇంత సర్టన్ టైంకి అని అనుకుంటారు. అండ్ చేసే డెవలప్మెంట్ కూడా ఎన్ని రోజులు ఉంటుంది అండ్ హౌ సస్టైనబుల్ ఇట్ ఇస్ అనే ఫ్యాక్టర్ చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. If I give a present example, like we are having a statue. అదే ఇక్కడ విజయవాడలో కూడా we have a statue కదా, బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ. దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేయొచ్చు, టూరిజం జనరేట్ చేయొచ్చు అని చాలామంది ఆలోచిస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ గుడ్ బికాస్ ఫర్ ది డెవలప్మెంట్. కానీ ఆ మెటీరియల్ యూసేజ్, ది మెటల్ ఆర్ థింగ్, ద హీట్ ఇట్ ప్రొడ్యూసెస్, బికాస్ ఐఎమ్ అన్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్ సార్. సో ఐ నో హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ది ఎన్విరాన్మెంట్ ఆర్ ఎన్ని ఏళ్ళు సస్టైన్ అయ్యిద్ది మహా అయితే అని క్యాలిక్యులేషన్స్ చాలా మాకు తెలుస్తుంది యాజ్ స్టూడెంట్స్. కానీ ఎవరైతే అది చేస్తున్నారో స్టాచ్యూ ఇట్ కెన్ సస్టైన్ సార్, బట్ అది హీట్ ఎంత ఎఫెక్ట్ చేసిద్దో ఆ ఏరియాలో ఉన్న హీట్ ఇట్ విల్ డెవలప్. emits heat because of the material they had used. It can sustain because it is strong metal, everything. It can sustain for maybe 20 years. To make is in the name of development, In the name of development. the devastation it causes to the environment. Are you ensuring environmental development also? Basically, I'm quite an environmentalist personally. The reason why the reason why I came into politics in Taniki, I want to lead a very Gandhian life long back. To post a few films, I want to lead a very Gandhian life. Vinoba Bhave, Anna Hazare laga, రేలేగాం సిద్ధి లాగా అన్నా హజార్ అలాంటి ఒక ఐడియలిస్టిక్ విలేజ్ ఊహించుకుని వాళ్ళు చేద్దామంటే దట్స్ ద రీజన్ ఐ బాట్ ఎ ఫార్మ్ టు డెవలప్. మనం ఏం ప్రపంచాన్ని మార్చలేకపోయినా ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. డూ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ విత్ ఇన్ యువర్ కెపాసిటీ.
సో నేను అలా స్టార్ట్ చేసినప్పుడు ఏమనిపించిందంటే, నేను అన్ని సెల్ఫ్ సస్టైనింగ్ అన్నీ చేశాను, కానీ ద ప్రాబ్లమ్ ఈజ్ చుట్టుపక్కల అంతా కూడా డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. రోడ్స్, ఎస్సీజెడ్లు స్టార్ట్ చేసేటప్పటికి నేను ఒక్కడిని కూర్చొని ఏం చేయలేకపోయాను. సో ఫైనల్లీ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద పొలిటికల్ ప్లానింగ్. సో మనం ఎన్ని మాట్లాడినా ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఎవరికి కావాలి? మీరు చెప్పింది హౌ డూ యూ క్రియేట్ a tourism and some kind of ecosystem. Even for example, to bring in Ambedkar, Baba Saheb Ambedkar is always to do what he has done for the society. Gurtu avasaram. But can we do it without damaging the environment? That's your point you want to make. But ఆ will ఎవరికి వస్తుంది? పొలిటికల్ లీడర్స్గా రావాలి. It is never one way. It is always multiple ways or two ways మనకున్న సొసైటీలో. నేనేం పెట్టుకున్నానంటే, దట్స్ వై మేడ్ ఇట్ ఎ పాయింట్ టు ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ యూత్ ఇన్ అ పొలిటికల్ సిస్టమ్. వై ఇట్ టుక్ 10 years అంటే నాకు ఈ కన్సర్న్ ఉంది నాకు. సో ఒక మార్పు రావాలంటే ఇట్ ఈస్ నాట్ వన్ సైడెడ్. ఈవెన్ ఫర్ యూ ద ప్రాబ్లమ్ ఇస్ లాట్ ఆఫ్ కాంటెంపరీ యూత్ ఏం చేస్తారంటే, వీ డోంట్ వాంట్ టు ఓట్ అనుకుంటారు బికాస్ ఆఫ్ యాంగర్. No one understands me. I want to be away from the system. I hate this. And either Nota, Max, if you stretch yourself, you go to Nota to tell your point of view. People are so thick-skinned in politics, they don't give a dime. Oh, Nota kin vote lochini. Finally, all your effort, all your anger, you know how it will be understood. Simple statement, Nota kin lochini. Antak minchi game aldo. But the thought behind that nota, if you go deeper into it, the moment you transform them, that is a lethal force for any kind of change. If I want to head the government, నేను చాలా కాన్షియస్తో ఉంటాను. నేను చేసినా కానీ ఎలా ఉంటుందంటే, unless it becomes a social movement, finally, you know how people will listen, political leaders will listen. If you do this way, I won't get vote అనే భయం ఉంటే తప్ప ఇలాంటి చేయడం. For example, in European countries, there is I think German, Green Party ఉంటుంది. They're very clear about laws. So I met in USకి వెళ్ళాను. USకి వెళ్తే I visited a nuclear plant. So nuclear plantకి వెళ్ళి మాట్లాడితే I met one of local congressmen. వెళ్తే అతను చెప్పింది ఏంటంటే, నాషు అనే స్టేట్లో అని చెప్పింది ఏంటంటే, దెన్ హీ వాస్ వెరీ ప్యాషనేట్లీ టాకింగ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్, అంటే ఈ న్యూక్లియర్ ఇది మాట్లాడుతూ ఉంటే, హౌ హీ వాస్ షేరింగ్ హిస్ ఎక్స్పీరియన్స్ విత్ జర్మన్. దే బికేమ్ ఆల్మోస్ట్ ఒక కార్బన్ ఫ్రీ ఏమంటారు, ఎస్పెషల్లీ పవర్ ఏమో మనలా కోల్ జనరేటెడ్ కాదు. సో అలాగే ఎన్విరాన్మెంట్ మన ఎలా చేశారో, హౌ దే మేడ్ ఇట్ ఫ్రీ దెమ్స్ ఫాజిల్ ఫ్రీ ఎలా చేశారని మాట్లాడుతూ ఉంటే, that is one level of understanding. If you look at other point of view, USకి వెళ్తే, so the problem, core problem lies in, I have understood everything, I mean, to this extent, I have core problem ఏముంటుందంటే, that's what I had used in one of my films. You think it is only statue which is emitting heat. Even you don't know how much damage we are doing, even wearing a simple dress. మన సౌకర్యం వెనక చాలా హింసే ఉంటుంది, అంటే చాలా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఉంటుంది. ఈవెన్ ఫర్ ఎ సింపుల్ మనందరం కూర్చోడానికి లైట్లు, ఈ సిమెంట్, యాస్బెస్టస్, నాట్ నెసెసరీ అ స్టాచ్యూ ఆఫ్ దట్ సైజ్, ఈవెన్ విత్ ఇన్ సింపుల్ డే టు డే లివింగ్. సో వీ హ్యావ్ టు కమ్ టు ఎ కన్క్లూజన్ హౌ టు మినిమైజ్ ఇట్. గ్రేటా థున్బర్గర్ ఒక అమ్మాయి ఉంటుంది, హౌ షీ గేవ్ ఎ లెక్చర్ ఇన్ ఎన్విరాన్మెంట్. మీ పాలిటీషియన్స్ పార్టీ చేసేస్తున్నారని వరల్డ్ ఈ ఎన్విరాన్మెంటల్ రోజు యుఎన్ఓలో మాట్లాడింది. షీ గోస్ ఇన్, షీ యూజెస్ సర్టన్ థింగ్స్. పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ ఏమన్నా అంటే, మనం ఒక వయసు వచ్చినప్పుడు ఓన్లీ ఇక్కడే చూస్తాం. నాకు అంత పిచ్చి యాంగర్ ఉండేది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద డిస్ట్రక్షన్. ఈవెన్ ఎ సింపుల్ మైక్ యూఆర్ హోల్డింగ్, ఎ సింపుల్ వాచ్ ఐఎమ్ వేరింగ్, వీఆర్ ఆల్ కాజింగ్ ద డిస్ట్రక్షన్. So I try to undo it, then I realize we cannot. The only thing is, కొంచెం తగ్గించుకోగలం తప్ప ఈవెన్చువల్ డూమ్ అయితే ఉన్నది. సో వీ హ్యావ్ టు గో బ్యాక్ వెరీ ఓల్డ్ వేస్, వెరీ ఏన్షియంట్ ఇండియన్ విజ్డమ్కి వెళ్ళినా
Imagine entire India also can become like that, but the problem is the rest of the world would it become? See, ఏమైపోతుందంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే somewhere tone it down. We can only tone it down. So how much pressure we can put to change a policy, how much educating people, self-awareness, self-education is the key for that. That's where my environmental policy is పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. You need it, but మొత్తానికి తీయలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేను go through a very strange situation, aqua pollution. మీరు వెళ్తే భరించలేము అక్కడ వాసన, filled with chemicals. But that gives a generation a lot of income. పిల్లలు చదువుకోవడానికి దగ్గర నుంచి కానీ సస్టైన్ చేస్తాం. అందుకని రెండు ముడిపడిపోయినాయి, డిస్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ సస్టైనెన్స్ రెండు ముడిపడిపోయినాయి. సో ఇది ఎలా తీసుకురావాలి అనేది ఎంటైర్ వరల్డ్ లీడర్స్ ఆర్ క్రాకింగ్ ది హెడ్స్, దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. సో సమ్వేర్ నేనేమనుకుంది ఎక్కడో చోట స్టార్ట్ విత్ వెరీ సింపుల్ బిగినింగ్. యాజ్ యూ సెడ్, imagine if I would be, or we would be heading government, I would take opinions from individuals like you who has an expertise. You try to understand. Maybe ఇదే స్టాచ్యూ ఈ మెటల్తో కాకుండా maybe what are the other, we'll find an alternate ways and try to bring it down. That's the approach which I do in politics. That's all. సార్, నా పేరు సాయినందన్. నేషనల్ యూత్ డే రోజు మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే 10 years క్రితం మీరు నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మామూలుగా మీరు మూవీస్లో ఒక మంచి మెసేజ్ పెడతారు సార్. అంటే ఒక మంచి ఇలా ఉండాలి, సొసైటీకి ఏమైనా చేయాలనేది పెడతారు. కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, చాలా బిలో మిడిల్ క్లాస్ సార్ మాది, రైతు కుటుంబం నుంచి వచ్చాను. అంటే మీ మూవీస్ కానీ మీ స్పీచ్ కానీ పొలిటికల్గా మీరు ఏదైనా చెయ్యాలి సొసైటీకి అనే మాటలు నాలో చాలా బాగా పాతుకుపోయినాయి సార్. నేను మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నా చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగంలో జాయిన్ అయ్యి సొసైటీకి ఏదైనా చేయాలి. ఇప్పటివరకు అన్నయ్య నేను 1000+ మెంబర్స్తో బ్లడ్ డొనేషన్స్ చేయించాను. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నవారికి మనం బ్లడ్ డోనర్స్ని పంపించడం కానీ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అన్నయ్య. అలాగే కోవిడ్ టైంలో డైలీ 60 days ఫుడ్ డొనేషన్స్ కానీ ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి మన చేతోడుగా ఉండాలి. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే ఇవన్నీ చేయగలిగామని. అలాగే యూత్ అనేవారు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి. అది ఏ నినాదం అయితే మీది ఉందో ఆ నినాదం చాలామందిలో పాతుకుపోయి ఈరోజు గ్రామ స్థాయిలో వారికి చాలా అందుబాటులో ఉంటున్నారన్నయ్య. ఆపదలో ఉన్న వారికి కానీ ఏదైనా దానికి చాలా అందుబాటులో ఉంటున్నారు. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ 10 సంవత్సరాలు మీరు పార్టీ పెట్టి ఎంతోమంది యువతకి, అంటే బిలో మిడిల్ క్లాస్ కానీ ఏవైనా పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు రాజకీయం చేయగలుగుతున్నారంటే మీ వల్లే అన్నయ్య. చాలా ఈ నేషనల్ యూత్ డే రోజు ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను అన్నయ్య. నేను ముఖ్యంగా దేని గురించి మాట్లాడదాం అనుకున్నాను అంటే, నేను మెడికల్ స్టూడెంట్, మెడికల్ ప్రొఫెషన్ నుంచి. ఆరోగ్యశ్రీ అనేది అటు హాస్పిటల్ వారికి కానీ ఇటు రోగికి కానీ ఇటు ఉపయోగం లేకుండా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే గవర్నమెంట్ వైపు నుంచి ప్యాకేజ్ అనేది తక్కువ వస్తుంది ఒక ట్రీట్ చేయడానికి. అలాగే రోగికి సరైన వైద్యం అందదు. ఒక ట్రీట్మెంట్ చేయాలి అంటే ఒక 50,000 అవుతుంటే ప్రభుత్వం దానికి 30,000 ఇస్తుంది. దాంట్లోనే సరిపెట్టేసి రోగికి వైద్యం అనేది చేస్తున్నారు. దానివల్ల ఆ రోగికి సరిగా అది నయం కాక మళ్ళీ అది రిపీట్ అయ్యి, ఇలా కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండే విధంగా ఉంటే బాగుంటుందని నా ఆలోచన అన్నయ్య. ఇది ఎలా అయిపోతుందంటే భారం అయిపోతుంది. వైద్యంగా ఒక మనిషి నష్టపోతున్నాడు అంటే వైద్యంగానే ఎక్కువ నష్టపోతారు. సరిపోవట్లేదు కదా బేసిక్గా. అంటే అది ఒక అన్నప్పుడు సక్సెస్ అయినట్టుంది కదా అన్నయ్య, కానీ ఇప్పుడు అలా సక్సెస్గా లేదు. అది చాలా బర్డెన్ అయిపోతుంది ఒక ఫ్యామిలీకి. అంటే ఇప్పుడు వెరీ సూన్ యూల్ హియర్ బెటర్ అంటే ఆలోచిస్తున్నాం. అది ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ వచ్చినాయి అన్నప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ మనం ఎలాగైతే బేసిక్గా మన హెల్త్ మన యూకే లాగా ఉండాలి హెల్త్ పాలసీ.
అట్లా అదే బడ్జెట్ అవుతానే దీనికి కూడా. ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి మన అన్ని ప్రైవేటైజ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ని చంపేసాము. అవునండి. చాలా విల్ఫుల్గా గవర్నమెంట్ హాస్పిటల్ని చంపేసాం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. తమిళనాడులో చంపల. తమిళనాడులో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఎక్కువ, ప్రతి దాంట్లో ఎంబీబీఎస్ డాక్టరే ఉంటాడు. ఇది మన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు, ప్రాపర్ ఎంబీబీఎస్ డాక్టర్. అలాగే మనకన్నా బెటర్ హెల్త్ కేర్ ఉంటుంది. మీరు చెప్పిందంటే హెల్త్ కేర్, దట్స్ వాట్ వీఆర్ థింకింగ్. మీరు చెప్పింది ఆ దృష్టిలో వెళ్తున్నాం. అండ్ ఐ అగ్రీ విత్ యూ. మనకి ఎలా అయితే మన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చాలా సక్సెస్ అయిందన్నయ్య. ఇప్పుడు మా ఊర్లో కూడా ఒక అతను మన పార్టీ యాక్టివ్ పర్సన్కి అది చాలా వ్యాలిడ్ అయింది. లేదు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేయాలి. అది చేస్తే చాలా ఇప్పుడు నార్మల్గా కట్టుకుంటారన్న ఒక ఫ్యామిలీకి వచ్చి 20,000 అలా అయింది 1 ఇయర్కి వచ్చి. ఇంకా గ్రూప్స్ తీసుకుంటే చాలా తక్కువలో వస్తుంది. గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కట్టేదేదో ఇలాగే దీన్ని డైవర్ట్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నయ్య. టేక్ ఇన్ యూర్ పాయింట్. చాలా థ్యాంక్ యూ అన్నయ్య, లవ్ యూ అన్నయ్య. ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్. నేను ఈరోజు మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉంది. అందరూ యూత్ ఎవరైతే మీ ఇన్స్పైర్ అయ్యి మీ కోసం వచ్చారో వాళ్ళందరి తరపున నేను చెప్తున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో డాక్టర్ని సార్. ఇక్కడ మధురా నగర్, విజయవాడ. పరిస్థితి ఎలా ఉందంటే సార్, మనకి హాస్పిటల్స్ ఉంటాయి, అందులో ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు. మనకి మెడిసిన్స్ పంపిస్తున్నారు, అవి పొటెన్షియల్ సరిగ్గా లేవు సార్. మరి ఫ్రీగా ఇస్తున్నందుకు పొటెన్షియాలిటీ సరిపోవట్లేదో, మెడికల్ షాప్స్లో కాస్ట్ ఎక్కువ అని చెప్పి ఇక్కడికి వస్తారు, కాకపోతే పొటెన్షియాలిటీ తగ్గిపోయింది. అండ్ మా దగ్గర ఉండడానికి 4-5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్, కానీ అంతా ఒక డాక్టరే చూసుకోవాలి. వచ్చేది కూడా చాలా తక్కువ మంది వస్తారు. డమ్మీస్ రాయడానికి దానికి ఉపయోగించుకుంటున్నారు, కానీ మా యొక్క స్కిల్ డమ్మీస్ ఊరికే ఫైల్స్ 100 పేషెంట్లు వస్తే తప్ప పిహెచ్సి నడవదని చెప్పి 10 మంది వస్తే 50 మంది వచ్చినట్టు రాపిచ్చి మా స్కిల్ అంతా అలా డమ్మీస్ నింపడానికే ఇదైపోతే, దాని బదులు ఇంకా వేరే చోట అవసరంలో ఉన్న వాళ్ళకి మేము సాయం పడగలమని. నా ఆలోచన అంటే మేమందరం ఆలోచిస్తుంది ఏంటంటే, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కేర్ని చంపేశారు. గవర్నమెంట్ హెల్త్ కేర్ని అది ఒక టు ఎంకరేజ్ ప్రైవేట్ హెల్త్ కేర్ వెరీ మెథాడికలీ దే డిస్ట్రాయింగ్ గవర్నమెంట్ హెల్త్ కేర్ విచ్ ఇస్ సపోజ్ టు బి ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. మీరు అన్నారు చూసారా, ఇది పొటెన్సీ తగ్గిందని. ఈచ్ కంట్రీ హ్యాస్ అ పొటెన్సీ డిఫరెన్స్. ఒకసారి హెడేక్ ఏదైనా వస్తుంటే దే ట్రై టు గివ్ మీ, జర్మన్ అయితే మోర్ పొటెన్సీ ఉంటుంది, ఇండియాకి రాగానే పొటెన్సీ తగ్గిపోతూ ఉంటుంది. మీరు చెప్పింది ఇట్ ఇస్ అ లిటిల్ స్కామ్. అది ఇక్కడ మన ఈ జీడిమెట్ల ఇలాంటి చోట్ల ఏంటంటే ఒక కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి ఏదో ఒక పిచ్చి ఫార్ములా ఒకటి చేసి పొటెన్సీ లేనిది పెట్టి, ఇది నాకు అందరూ రెగ్యులర్గా చెప్తూ ఉంటారు ఈ పర్టికులర్ అది. సో హౌ డు వి సాల్వ్ ఇట్, అదే కదా ఇష్యూ. అంటే మీలాంటి అదే నాకు అనిపిస్తుంది. వాట్ ఇస్ యువర్ ఏజ్? 28. ఎంతకాలం పట్టింది చదువుకోవడానికి మీకు? 23 వరకు. సో లాస్ట్ 5 years యూ బీన్ ప్రాక్టీసింగ్. 5 yearsలో దే ఆర్ డిస్కరేజింగ్ పీపుల్ టు లీవ్ గవర్నమెంట్ జాబ్. నా కన్సర్న్ ఏముందంటే, ప్రైమరీలీ హెల్త్ కేర్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్, షుడ్ బి బ్రాట్ బ్యాక్ టు అండర్ గవర్నమెంట్. అందుకే నేను చాలాసార్లు స్పీచెస్లో మాట్లాడుతుంటే ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్. అందుకని ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ అస్ అ మూమెంట్. అంటే ఒక పొలిటికల్ పార్టీ, అంటే బై మై సెల్ఫ్ పర్సనల్లీ ఐఎమ్ కమిటెడ్ ఫర్ టు మేక్ షూర్. మీరు ఇంత కష్టపడి చదివారు కదా, మీ పొటెన్షియల్ చంపేస్తున్నారు వీళ్ళు. కాన్స్టెంట్ అలా కూర్చొని మేబీ ఇఫ్ దే వుడ్ గివెన్ యూ సమ్ థ్రస్ట్, ఎ గుడ్ బెటర్ సిచ్యువేషన్, మేబీ యూ వుడ్ ఎక్సెల్ మోర్. చంపేస్తున్నారు వీళ్ళందరూ. సో మాకేముందంటే ఇట్లాంటి ఇష్యూస్ బయటికి తీసుకురావాలి. సో వీ హ్యావ్ డెఫినెట్లీ, నా ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు ఓవర్ ప్రామిస్ ఆర్ సంథింగ్. సో ప్రాక్టికల్లీ వాట్ ఐ కెన్ సే ఇస్, ఇది నేను నా ఫస్ట్ మీటింగ్ కదా, ఎస్పెషల్లీ విత్ డాక్టర్స్. కాకినాడ ఒకసారి చేశాను లాంగ్ బ్యాక్ 2018లో ఇప్పుడు చేస్తే ఐ కుడ్ సీ దట్ ప్రైమరీ హెల్త్ కేర్లో మనం ఎక్విప్మెంట్ తెప్పించుకుంటాం. యూనో కోవిడ్ వచ్చినప్పుడు ఎంత కోవిడ్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకుంటాం, అన్ని ప్యాకులు కూడా ఓపెన్ చేయలేదు ఇంకా ఎన్ఆర్ఐ మెడికల్కి. అలాగే ఓపెన్ చేయని బాక్సులు అని చెప్తూ ఉంటారు నాకు.
ఇదేమైపోయిందంటే వాళ్ళకి అకౌంటబిలిటీ పట్టుకొచ్చే మెకానిజం లేదు. యూనో వాట్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ ఇట్? వీ హ్యావ్ కిల్డ్ సిస్టమ్స్. వ్యవస్థల్ని చాలా మెథాడికల్గా చంపేసుకుంటూ వస్తున్నాం. సో నా ఇష్యూ నా కమిట్మెంట్ ఏంటంటే టు రివైవ్ ద సిస్టమ్స్. హెల్త్ డిపార్ట్మెంటు వాళ్ళు ఎలా పనిచేయాలో ఏ ప్రైవేట్ ఇంటర్వెన్షన్ లేకుండా, పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఉంటే you need a very strong political will to let things to happen as they're supposed to be. So that's what, now I'll take your point into consideration. సార్ నా పేరు నాగరాజు ధర్మడుగు. మన ఎజెండాలో ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేస్తున్నారంట యూత్కి, ఏదంటే బిజినెస్ కానీ ఏదైనా అంటే స్టార్టప్స్ టైప్ ఆఫ్లో పెట్టుకోవడానికి. అది పెట్టుకున్నప్పుడు దాంట్లో మానిటరింగ్ ఎంతవరకు చేయడానికి అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్స్లో ఇస్తూ ఉన్నారు, కాపు నేస్తం కావచ్చు, సంథింగ్ ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా అంటే టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చారు, కొన్ని గవర్నమెంట్స్లో ఇచ్చారనమాట వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు అని చెప్పేసి. వాటి ద్వారా ఏంటంటే వాళ్ళు చేసిన వర్క్ చేసింది ఏమీ లేదనమాట, రిజల్ట్ అయితే ఏం లేదు, స్టార్టప్స్ పెట్టుకుంది లేదు. మన దగ్గర నుంచి 10 లక్షలు ఇస్తామంటున్నారు కదా, దాని నుంచి ఏ టైప్ ఆఫ్ అంటే ఎలాగా చేయడానికి ఎటువంటి పాయింట్స్ తీసుకుంటారు, దాన్ని మళ్ళీ ఏమన్నా మానిటరింగ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఆ డబ్బులు ఇచ్చేసి గమ్ముగా ఉంటారా ఏంటి అని చెప్పేసి. అలానే ఇంకోటి ఏంటంటే అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల బెనిఫిట్ చాలా ఉండే అనమాట, బెనిఫిట్స్ చాలా ఉండే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల. ఏ ప్రైవేటైజేషను? అన్నీ మానిటరింగ్ ఉంటుంది ఫస్ట్ దానికి. ఇట్స్ నాట్ జస్ట్ నా జేబులో డబ్బులు ఇస్తే నేను మానిటర్ చేస్తాను లేదు నాకు తెలియదు, కానీ వెన్ యూఆర్ గివింగ్ ఫ్రమ్ ద స్టేట్ ఎక్స్చెకర్ there are enough government bodies which would monitor and regulate. The first question. The second question, privatization kada. See, privatization is a very you have to apply ante competitive. Singapore undanko kucham sit Singapore undankondi, Singapore has got a governments are very strong there. At the same time privatization also coexist. So our kind of systems patrol, it is not something is bad, something is not right. The privatization is not wrong, but how do you apply it? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంది విశాఖలో. అది మినీరత్న కంపెనీ, అండ్ దట్ మీన్స్ ఇట్ ఈస్ అ గుడ్ ప్రాఫిటబుల్ ఓరియంటెడ్ కంపెనీ. ఇసుకని తీసేసేది, తవ్వేసేది, బోట్లు వెళ్ళి షిప్లు వచ్చేకి రావడానికి అనుకూలంగా మట్టిని అడ్డుపడకుండా, ఇసుక మేట లేకుండా ఇసుక మేటలు తీసేది. చాలా బిజినెస్ ఉంటుంది దానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంటెడ్ టు ప్రైవేటైజ్ దట్ పార్ట్. ఇట్స్ అ గవర్నమెంట్ కంపెనీ. సో దిస్ ఈజ్ వేర్ మీ బీయింగ్ ఇన్ politics, I could raise my voice with all my, నా వాయిస్ రీచ్ అయ్యింది సెంటర్కి, దే హ్యాడ్ స్టాప్డ్ ఇట్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ యూ ప్రెజెంట్ ద కేస్. ఎందుకు ఇది ప్రైవేటైజ్ చేయకూడదు, ఇది ఎందుకు అని చెప్తే మటుకు దేర్ ఆర్, అండ్ వీ హ్యావ్ టు పుట్ అ పొలిటికల్ ప్రెషర్ ఫర్ ఇట్. సో రెండు చేయొచ్చు, అంతేగాని మనం ఏది కూడా ఒకటే కూర్చోబెట్టి. ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ రాజు ఉండేది మనకి 70s 80s అంతా, ఎందుకు ఆర్థిక సంస్కరణల ద్వారా అంత పెరిగిందంటానికి. ఇఫ్ యూ ఫాలో నాని పాల్కీవాలా, హిస్ ఎంటైర్ కంప్లైంట్స్ ఆర్ అబౌట్ గవర్నమెంట్ కంట్రోల్స్. అంటే too much of public అంటే maybe an eminent individual, capable individual, not able to do anything on his own, because he is a private person. Invention కానీ innovation కానీ ఉండేది కదా. So privatization is also very essential for economic prosperity and individual growth. So you should strike a balance for it. తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని చెప్పి, కానీ మంగినపూడి బీచ్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు. పక్కనున్న గవర్నమెంట్ రిసార్ట్స్ పర్ పర్సన్ లైక్ ఒక మహిళకి 100 రూపాయలు ఛార్జ్ చేసి డబ్బులు వాష్రూమ్కి వెళ్ళనిస్తున్నారు. మన సారా యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే ఏ హోటల్లోకైనా ఫ్రీగా వాష్రూమ్స్కి వెళ్ళే ఫెసిలిటీ ఉంది. కానీ ఒక రోజుకి 100 మంది వెళ్ళే ఒక టూరిస్ట్ ప్లేస్లో బేసిక్ ఎమ్యూనిటీస్ అనేవి లేవు. వాష్రూమ్స్ యూజ్ చేసుకునే పొజిషన్లో లేవు. అక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ మేము 10 మంది యువత కలిసి వెళ్ళి గత 1 సంవత్సరం 2 నెలల నుంచి ఈ విషయం మీద పోరాడం. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి మేము తిరిగాం, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అలాగే మచిలీపట్నం కలెక్టర్ ఆఫీసులకి తిరిగాం.
ఎక్కడా మాకు గౌరవం ఇవ్వలేదు, అలాగే మా ప్రాబ్లమ్ని కూడా పట్టించుకోలేదు. మేము స్పందనలో కూడా కేసు రిజిస్టర్ చేసాం. మేము ఐటీ ఎంప్లాయీస్ సార్. మేము చదువుకుంటూ ఐటీలో జాబులు చేసుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎందుకు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సపోర్టు అందడం లేదు? మీరు చెప్పారు యువత ఏదైనా సాధించగలరని. ఈ స్టేట్మెంట్ మీరు ఎలా జస్టిఫై చేస్తారు? చేయగలను కాబట్టి నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను చెప్తాను. అంటే మా సాయి శక్తిలో మేము అన్ని ప్రయత్నాలు మీ సాయి శక్తిలో దట్ ఈస్ యువర్ లిమిటేషన్. వెరీ సింపుల్, ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. You know Dasharath Manji? You know the name Dasharath Manji? He's from Bihar. His wife died. ఎందుకంటే తను కూర్చోబెట్టి మీ విలేజ్కి నుంచి పక్క హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి హీ హ్యాస్ టు గో అరౌండ్ స్మాల్ హిలక్, వచ్చినపాటి కొండ దాటుకుని వెళ్తే భార్యకి బాగాలేకపోతే చచ్చిపోయింది భార్య. అదే కొండ నుంచి దారుణ్ ఉంటే he could have saved his wife. సో ఏం చేశాడు? ఖననం చేశాడు భార్యని. ఓ సుత్తి చిన్న ఇంత ఇంత ఇది ఉల్లి పట్టుకొచ్చి కొడతా ఉండి స్టార్ట్ చేశాడు. దే లాఫ్డ్ ఎట్ హిమ్. హి వాజ్ like you know, people started joking about him. Gone mad, Dasharath has gone mad. 1 year చేశాడు, ఏం అవ్వాలి, చిన్న ముక్క బయలుంది. హీ వెంట్ ఆన్. ఆఫ్టర్ సమ్ టైం పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో హెల్ప్ చేసేవాళ్ళు. పశువు మన గొర్రెలు తోలుకునేవాళ్ళు, పశువులు తోలుకునే వాళ్ళు మధ్యలో వచ్చి కొట్టేవాళ్ళు. అలా చేసేటప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ దే బ్రోక్ ఇట్, హాఫ్ అయింది. దెన్ ఎంటైర్ విలేజ్ కేమ్, దే మేడ్ ద వే అండ్ హీజ్ ఎ పద్మ అవార్డీ. తలుచుకుంటే అంటే ఇది ఎందుకు అనిపిస్తున్నానంటే పట్టకూడదు, పడితే విడవకూడదు. మీరు ఇక్కడ దాకా వెళ్ళారు, బట్ యూ హ్యావ్ టు కమ్ విత్ అన్ ఇన్నోవేటివ్ సొల్యూషన్. ఆ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఇప్పుడు నేనున్నాను అనుకో. సో దీస్ గైస్ సెట్ యూఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్ టు తెలంగాణ స్టేట్. మన తెలంగాణ నుంచి నువ్వు ఆంధ్రాలోకి అడుగు పెట్టకూడదు. నాకు హార్డ్షిప్ ఇచ్చారు. నా సింపుల్ ఆర్గ్యుమెంట్ అంటే దట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా. నువ్వెవరు రావడానికి నాకు? హూ ద హెల్ ఆర్ యూ? పోలీసు వచ్చారు,